ముందుగా తండ్రి అయిన దేవునికి క్రీస్తునామములో వందనాలు. ఇక్కడ వచ్చేసిన మీ అందరూ కూడా క్రీస్తునామములో వందనాలు. అదేవిధంగా చాలా రోజుల తర్వాత మా సహోదరులు, మా ఆత్మీయులు మధ్యలోకి నడిపించిన ఆ దేవాది దేవుని పెట్టి క్రీస్తునామంలో ఆ దేవాది దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ప్రభునందు ప్రేమ దేవుని పిల్లారా, ప్రతి ఒక్కరూ కూడా ఒక ఉన్నతమైన, ఒక ఆదర్శవంతమైన సమాజం కోసం ఆలోచిస్తారు. అవునా కదా? ఖచ్చితంగా. ఒక ఆదర్శవంతమైన సమాజం అంటే మీ దృష్టిలో మీరు ఏమనుకుంటున్నారు? ఒక ఉన్నతమైన, ఒక ఆదర్శవంతమైన సమాజం అని మీ దృష్టిలో ఏంటి? ఎవరైనా ఒక రెస్పాండ్ అవ్వండి. ఒక ఆదర్శవంతమైన సమాజం అని మీరు ఎటువంటి సమాజం గురించి మీరు మాట్లాడతారు? ఎవరో ఒకరు. ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఒక మంచి సమాజం. ఒక మంచి సమాజం అని ఈ సమాజం అంతా మంచిగా ఉందని మీరు ఎప్పుడు ఫీల్ అవుతారు? అమ్మా ఏదో ఒకటి చెప్పండి. సరే, మధ్యాహ్నం కార్యక్రమంలో ఇప్పుడు చెప్తున్న దానికి డిఫరెంట్గా ఇంటరాక్షన్ అయ్యి మాట్లాడుకుందాం. మీతో మాట్లాడిస్తాను చక్కగా. అది ఈ కార్యక్రమానికి కొంచెం డిఫరెంట్గా కొన్ని విషయాలు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు నేను చెప్తాను, నేనే మాట్లాడతాను. చాలామంది ఈ దేశం కోసం ఆగస్టు 15 వస్తుంది మనకి. ఆగస్టు 15 ఒకప్పుడు బ్రిటిష్ వాళ్ళు పరిపాలనలో ఉన్న మన దేశం, బానిసత్వంలో ఉన్న మన దేశం, ఎంతోమంది నాయకులు చాలా కష్టపడ్డారు. వాళ్ళ ఆస్తులు కోల్పోయారు, చివరికి వాళ్ళ ప్రాణాలని కోల్పోయారు. ఎందుకంటే మా భారతీయులంతా ఒక మంచి సమాజం, ఎవరో కింద పరిపాలించబడే సమాజంగా కాకుండా మమ్మల్ని మేము పరిపాలించుకోవాలి, మా దేశం చాలా ఉన్నతంగా ఉండాలి, మా దేశంలో ఉన్న వాళ్ళందరి మధ్య ఒక మంచి బంధం ఉండాలి, మంచి అనుబంధం. అందుకే కదా ప్రతిరోజు ప్లస్ చేస్తారు, మనతో ఏం చేయిస్తారు? భారతదేశం నా మాతృభూమి, భారతీయులంతా నా సహోదరులు. అంటే మన దేశంలో ఉన్న వాళ్ళ మధ్య దొంగతనాలు కానీ, అంతే కదా, హత్యలు కానీ, వ్యభిచారాలు కానీ, లేకపోతే దోపిడీలు కానీ, ఇలాంటివి ఏమీ ఉండకూడదు. గాంధీ గారు ఏం చెప్పారు? ఈ దేశానికి ఎప్పుడు నిజమైన స్వతంత్రం వచ్చినట్టు అని చెప్పాడు ఆయన. ఒక అమ్మాయి, ఒక ఆడది అర్ధరాత్రి నడి రోడ్డుపై చాలా ఫ్రీగా, నిర్భయంగా నడిచిన రోజు ఈ దేశానికి నిజంగా అటువంటి పరిస్థితులు ఉన్నాయా? అర్ధరాత్రి కాదు, ఓకే, పట్టపగలే ఆడవాళ్ళు కాదు, ఓకేనా, మగవాళ్ళను కూడా చంపేస్తున్న పరిస్థితులు ఉన్న సమాజంలో మనం ఈరోజు ఉన్నాం. ఈరోజు మీరు చూడండి, ప్రతిరోజు టీవీ న్యూస్ చూసినా, వార్తలు చూసినా కామన్గా మీరు అందులో చూస్తున్న విషయాలు ఏంటి? దోపిడీలు, ఏమంటే హత్యలు, తర్వాత అవినీతి, దొంగతనాలు, ఓకేనా, ఏమండి చెప్పండి, ఇంకా అత్యాచారాలు, ఎన్ని చూస్తున్నాం మనం, ఎన్ని చూస్తున్నాం. నిజంగా ఈ దేశ పరిస్థితిని చూసి అప్పుడప్పుడు అనిపిస్తుంది, ఆ రోజున్న నాయకులు ఇప్పుడే కనుక బ్రతుకుంటే వాళ్ళు చాలా ఫీల్ అయ్యేవారు. ఏమైనా ఫీల్ అయ్యేవారు? ఈ దేశం గురించి నేనేమనుకుంటానంటే, గాంధీ గారు బ్రతుకుంటే గాడ్చి చంపవలసిన అవసరం లేదు, ఆయనే చచ్చిపోయేవాడు. ఎందుకు? ఈ దేశ పరిస్థితిని చూసి. ఎందుకు ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి? సమాజం ఒక ఉన్నతమైన, ఆదర్శవంతమైన సమాజంగా ఎందుకు ఉండడం లేదు? అసలు మెయిన్ ప్రాబ్లం ఏంటి? అందరూ కలలు కంటున్నారు, కవులు కలలు కంటున్నారు, రాజకీయ నాయకులు ఏమంటున్నారంటే సమాజం అంటున్నారు. అర్థమైందా?
సంఘ సంస్కర్తలు మంచి సమాజం కోసం తప్పిస్తున్నారు. మంచి సమాజం రాకూడదని ఎవరికీ లేదు, అందరికీ మంచి సమాజం రావాలనే ఉంది. అవునా కదండి? మంచి సమాజం మీలో ఎవరికైనా అంటే మంచి సమాజం ఉండకూడదని ఎవరికైనా ఉందా? ఎవరికైనా ఉందా చెప్పండి? చక్కగా, ప్రశాంతంగా, ఆహ్లాదకరంగా, ఆనందకరంగా, ఓకేనా, చాలా నిర్భయంగా, ప్రశాంతంగా ఉన్న సమాజాన్ని మీరు కోరుకుంటున్నారు లేదా? కోరుకుంటున్నారు లేదా? ఖచ్చితంగా కోరుకుంటున్నారు. మరి ఎందుకు మనం కోరుకున్నట్టుగానే సమాజం ఉంటుందా? పరిస్థితులు ఆ విధంగానే ఉంటున్నాయా? ఉండడం లేదు. ఉంటున్నాయా? ఏమండి, సరే పరిస్థితులన్నీ చాలా చక్కగా ఉన్నాయి అన్నవాళ్ళు ఎవరన్నా ఉన్నారు ఇక్కడ? ఎవరూ లేరు, ఓకేనా. అసలు మెయిన్ ప్రాబ్లం ఏంటి? సమాజం గొప్పవాళ్ళు, సంఘ సంస్కర్తలు ఉన్నతమైన ఆదర్శవంతమైన సమాజం కోసం తప్పిస్తున్నా, పరితపిస్తున్నా వాళ్ళ కళలు నెరవేరకపోవడానికి ప్రధానమైన కారణం ఏంటి? ఇక్కడ ఉన్నవా ప్రతి ఒక్కరు ఆలోచించి తీరాలి. అర్థమైందా? ఉదాహరణకి మనకి ఏదైనా అనారోగ్యం వచ్చిందండి, ఫీవర్ వచ్చింది తగ్గట్లా, ఒక ఆర్ఎంపీ దగ్గరికి వెళ్ళాం, ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి వెళ్ళాం. ఆయన ఏం చేస్తాడు? ఒక జ్వరం టాబ్లెట్ వేసి ఒక ఇంజక్షన్ చేసి పంపించేస్తాడు. అవునా కదా? అదే స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళామనుకోండి, ఏం ఆలోచిస్తాడు? ఒక ఎక్స్పర్ట్ దగ్గరికి, ఒక స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్తే ఏం ఆలోచిస్తాడు? అసలు ఫీవర్ని తగ్గించడం ఆయన మోటో కాదు. అసలు ఈ ఫీవర్కి కారణం ఏంటి? అర్థమైంది? ఈ ఫీవర్కి ఎందుకు వచ్చింది? అసలు మూలాల్లోకి వెళ్ళి ఆలోచిస్తాడు. ఈ మంచి సమాజం మనం కోరుకుంటున్నా, తప్పిస్తున్నా, పరితపిస్తున్నా ఎందుకు ఏర్పడడం లేదు అనేది అసలు మెయిన్ ప్రాబ్లం మనం ఆలోచించాలి. అర్థమైందా? మూలాల్లోకి వెళ్ళి ఆలోచించాలి. అలా మూలాల్లోకి వెళ్ళి ఆలోచిస్తే ఒక మాట చూసుకుని ముందరకు వెళ్దాం మనం. రోమపత్రిక మొదటి అధ్యాయము 28వ వచనం. మరియు వారు తమ మనసులో దేవునికి చోటు నొల్లకపోయారు కనుక చెయ్యరాని కార్యం చేయుటకు దేవుడు భ్రష్ట మనసుకు వారిని అప్పగించెను. అక్కడ వినాలి, చాలా కేర్ఫుల్గా వినాలి. వారు తమ మనసులో దేవునికి చోటు నొల్లకపోయారు కనుక చెయ్యరాని కార్యం చేయుటకు దేవుడు భ్రష్ట మనసుకు వారిని అప్పగించెను. ఒక 2 విషయాలు నేను మీతో డిస్కషన్ చేయాలనుకుంటున్నా. ఒకడు భ్రష్టుడు అన్నాడు. జాగ్రత్తగా వినండి. భ్రష్టుడు కాబట్టి జాగ్రత్తగా వినండి. నేను ఒక స్టేట్మెంట్ ఇస్తున్నాను. ఈ స్టేట్మెంటు రైట్ ఓ రాంగో మీరు చెప్పండి. అర్థమవుతుందా? ఒక స్టేట్మెంట్ చెప్తాను, రైట్ ఓ రాంగో చెప్పండి. భ్రష్టుడు కాబట్టి దేవుడికి దూరం అయిపోయాడు అంటున్నాను. ఈ స్టేట్మెంట్ నిజం అన్నవాళ్ళు ఏం రైట్ చేయండి. మీరు తప్పైనా పర్లేదు, రైట్ అయిన పర్లా, ఓకే. భ్రష్టుడు కాబట్టి దేవుడికి దూరం అయిపోయాడు అంటున్నా, ఓకే. మీరు దేనికి కొంతమంది తెలివైన వాళ్ళు ఉంటారు, రెండిటికి చేయెత్తారు. ఓకే. ఈ స్టేట్మెంట్ కరెక్ట్ కాదన్న వాళ్ళు చేయొత్తండి. రెండింటికి చేయెత్తట్లేదు, చూసారా? తెలివైన వాళ్ళు అంటే మీరేమాట. నిజంగా వాళ్ళు చెయ్యెత్తిన వాళ్ళు నేను అభినందిస్తున్నాను. వాళ్ళు తప్పైనా రైట్ అయినా, ఎందుకు నిజాయితీగా వాళ్ళకి తెలిసింది వాళ్ళు చెప్పారన్నమాట. అసలు రెండింటికి చెయ్యెత్తిన వాళ్ళు మాత్రం అభినందించట్లా. నేనేమన్నాను? భ్రష్టుడు కాబట్టి దేవుడికి దూరం అయిపోయాడు అన్నాను, ఓకే. ఈ స్టేట్మెంట్ రాంగ్ అండి. ఎందుకు రాంగ్ అంటే, భ్రష్టుడు కాబట్టి దేవుడు దూరం అయిపోయాడు అని కాదు, దేవుడు దూరం అయిపోయాడు కాబట్టి భ్రష్టుడు అయిపోయాడు. అర్థమైంది విషయం? దేవుడికి దూరం అయిపోయాడు కాబట్టి భ్రష్టుడు అయిపోయాడు.
రోమపత్రిక 1:28లో చెప్తున్న విషయం అదే. అసలు మెయిన్ ప్రాబ్లం ఏంటంటే వారు తమ మనసులో దేవునికి చోటు నొల్లకపోయారు కనుక చెయ్యరాని కార్యం చేయడానికి దేవుడు వారిని భ్రష్ట మనసుకు అప్పగించాడట. అర్థమైందా? మనం ఫీల్ అవుతుంటాం, చెడిపోయాడు, దొంగగా అయిపోయాడు, హంతకుడిగా మారిపోయాడు, లేకపోతే ఇలాగ అయిపోయాడు మనం బాధపడుతూ ఉంటాం. ఓకేనా? సమాజం ఈ విధంగా అయిపోతుందని మోరల్ ఎడ్యుకేషన్ అంటే అర్థం ఏంటి? చిన్ననాటి నుంచి మోరల్ చెప్పాలి, అర్థమైందా అని మోరల్ ఎడ్యుకేషను కోసం ప్రయత్నం చేస్తుందండి. ఎన్ని ప్రయత్నాలు చేసినా విజయవంతం కావడం లేదు. ఓకేనా? అసలు ప్రాబ్లం ఏంటంటే సమాజం భ్రష్టత్వం వైపుకి వెళ్ళడానికి, మనుషులు భ్రష్టులుగా మారడానికి కారణం ఏంటంటే వారు తమ మనసులో ఎవరికి చోటు లేదట, దేవుడికి చోటు లేదట. ఇది మెయిన్ ప్రాబ్లం. మీరు మీ మనస్సాక్షి ప్రకారం ఆలోచించండి. ఓకేనా? ఎవరైనా భ్రష్టత్వ లక్షణాలు కింద చెప్తున్నాడు చూడండి. ఆ లక్షణాలు ఏంటి చెప్తున్నారు? సమస్తమైన దుర్నీతి చేత, దుష్టత్వం చేత, లోభము చేత, ఈర్ష్య చేత, మత్సరము, నరహత్య, కపటము, వైరము, కొండిగాండ్రులు, అపవాదకులు, దేవదేశులు, హింసకులు, అహంకారులు, బింకమలాడేవారు, చెడ్డవాడిని కల్పించేవారు, తల్లిదండ్రులకు అవిధేయులు, అవివేకులు, మాట తప్పువారు, అనురాగ రహితులు. ఈ లక్షణాలన్నీ ఎవరిలోకి వస్తాయంట? భ్రష్టులుగా చెప్పబడిన వారు. అసలు ఎవరు భ్రష్టులుగా మారతారట? దేవుడికి చోటు లేదు కాబట్టి. మనలో ఇక్కడ చెప్పిన లక్షణాలు ఏవైనా కొన్ని లక్షణాలు మనలో కనిపిస్తూ ఉంటే మెయిన్ ప్రాబ్లం ఏంటి? మన మనసులో పరిపూర్ణంగా ఎవరు లేరు? దేవుడు లేడు అన్నమాట. దేవుడు ఉంటే ఈ లక్షణాలు మనలో కనిపించవు. అసలు వీటి గురించి మీరు అర్థమవుతుందా లేదు? చెప్తున్న విషయం అర్థమవుతుందా? నేను దొంగగా ఉండకూడదు, ఓకేనా? మనం ఏంటి హంతకుడిగా మారకూడదు, లేకపోతే నేను వ్యభిచారిగా మారకూడదు. వీటి గురించి తీవ్రంగా ప్రయత్నం చేయవలసిన అవసరం లేదు. ఇవన్నీ వీటి నుంచి ఆటోమేటిక్గా మనం మారిపోతాం. ప్రప్రథమంగా మూలం ఏంటంటే ఒకే ఒక విషయం చేయగలగాలి. మన మనసులో ఎవరికి చోటు ఉండాలి? దేవుడికి చోటు ఉండాలి. మన మనసులో దేవుడికి చోటు ఉండాలి. మన మనసులో దేవుడికి చోటు ఉంటే ఏమండి, కింద ఏం చెప్పాడో ఏవి కూడా మనల్ని ఆ విషయాల్లో మనం ఆ లక్షణాలతో మనం ఉండవన్నమాట. అర్థమవుతుందా? దేవుడికి చోటు ఉండాలి. ఓకే, ఈరోజు ప్రపంచంలో మనుషులు మధ్యలో దేవుడికి తప్పించి అందరికీ చోటు ఉంటుందండి. దేవుడికి తప్పించి అందరికీ చోటు ఉంటుంది. అవునా కదా? ఓకేనా? నిజంగా చెప్పుకోవాలంటే చాలామంది కొత్త సినిమా వచ్చిందనుకోండి, ఎంతమంది తెలుసండి? కొత్త సినిమా వస్తే వాళ్ళు అవసరమైతే వాళ్ళ బట్టలు చిరిగిపోతున్నాయో లేదో తెలీదు. మీకు తెలుసు, హైదరాబాదులో ఒక సినిమా హీరో వస్తున్నారని, ఓకేనా, ఒక అమ్మాయి అబ్బాయి అండి, ఒక తల్లి ఏమైందండి? తల్లి ఏమైంది? ఆ గుంపులో కురుగుపోయి చనిపోయిందండి. ఓకేనా? ఆవిడ చిన్నపిల్లేం కాదు, తల్లి అండి. అర్థమైందా? అంటే ఏంటి, మా హీరో వస్తున్నాడు అంటే మనసులో ఎంత చోటు లేకపోతే ఏమంటే ప్రాణాలు తెగించి వెళ్తారు చెప్పండి. అవునా కదా? ఇప్పుడు రాజకీయ నాయకులు వచ్చారనుకోండి, అంతే కదా, మన రాజకీయ నాయకులు ఎవరో ఎలా వెళ్తారండి? మనం బ్రతుకుతామో లేదో కూడా తెలియదు. అసలు ఇవేం అవసరం లేదు. మనం ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళని కలవాలి, వాళ్ళతో ఒక సెల్ఫీ దిగాలి, ఆ రకమైన ఆనందం మనకి. అర్థమైంది? అలాగే అంటే మనుషుల మనసులో అందరికీ చోటు ఉంటుంది. ఓకేనా? అఫ్కోర్స్ ఒక భర్తకి
భార్య భార్య భర్త మనసులో భార్య ఉండొచ్చు, భార్య మనసులో భర్త ఉండొచ్చు, తల్లిదండ్రుల మనసులో ఎవరు ఉండొచ్చు, పిల్లలు ఉండొచ్చు, పిల్లల మనసులో తల్లిదండ్రులు ఉండొచ్చు. కానీ ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఎవరికి చోటు లేదట, దేవుడికి చోటు లేదట, దేవుడికి చోటు లేదట. సమాజం యొక్క మెయిన్ ప్రాబ్లం ఇదే అన్న విధంగా మనం అక్కడ చూడగలుగుతున్నాం. సమాజం భ్రష్టత్వం వైపుకి వెళ్ళడానికి మెయిన్ ప్రాబ్లం ఇదే మనం అక్కడ ఆలోచించాలి. ఇక్కడ ఏమండి, ఒక భర్తకి భర్త మధ్యలో ఎవరున్నారు, భార్య ఉందనుకోండి, ఓకేనా. తల్లిదండ్రుల మధ్యలో ఎవరున్నారో, పిల్లలు ఉన్నారనుకోండి, ఓకేనా. మీరు పిల్లలు కదా, మీరు మీ నాన్నగారంటే మీకు ప్రేమ ఉందా, మీ అమ్మగారంటే మీకు ప్రేమ ఉందా లేదా? ఓకే, లేదా? ఎవరు అడ్డంకి ఇలా తలవుతున్నారు అన్నమాట. ఓకే, ఎందుకు ప్రేమ ఉన్న వాళ్ళు చెప్పండి. మీ మనసులో మీ అమ్మగారు మీ నాన్నగారు ఉన్నారు లేదా? ఉన్నారు. ఎందుకున్నారు? నిజంగా తల్లిదండ్రులు ప్రేమించినా ఓకే. చాలామంది మధ్యలో తల్లిదండ్రులు ఉండరండి. నిజంగా తల్లిదండ్రులు ఎంత కష్టపడినా పిల్లల మనసులో ఎవరుండరు, కొంతమంది పిల్లల మనసులో ఎవరుండరు, తల్లిదండ్రులు లేని వాళ్ళ పిల్లలు కూడా ఉన్నారు, ఓకేనా. అంటే వాళ్ళు ప్రేమించడమే కాదు, ఆ ప్రేమను మీరు ఫీల్ అవ్వాలి. ఒకటి వాళ్ళు ప్రేమించడం ఒక ఎత్తు అయితే, తల్లిదండ్రుల ప్రేమను మీరు ఫీల్ అవ్వాలి, అంతే కదా. నిజంగా మీ తల్లి మీరు అవమానిస్తారు ఆ ప్రేమను. మా తండ్రి నా కోసం ఎంత కష్టపడుతున్నారు, మా అమ్మగారు నా కోసం ఎంత కష్టపడుతున్నారు, అంతే కదండి. ప్రతిరోజు ఉదయమే లేచి ఆరోగ్యం సహకరించకపోయినా అంతే కదా, ఎంతో కష్టపడి పనికి వెళ్ళి ఈ తల్లులు కూడా పనులకి వెళ్ళి సంపాదిస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు, అంతే కదా. వీళ్ళని మాత్రం ఏం చేయమంటున్నారు, శుభ్రంగా ఏ కష్టపడకుండా, జాగ్రత్తగా వినండి అమ్మా, ఏం కష్టపడకుండా చక్కగా ఏంటి అన్నీ మంచి కొత్త బట్టలు కొని వాళ్ళు మాత్రం పాత బట్టలు వేసుకుని, మీకు మాత్రం కొత్త బట్టలు కొని, వాళ్ళు ఏం తిన్నారో లేదో వాళ్ళకి తెలియకుండా మీకు మాత్రం మంచి ఆరోగ్యమైన ఫుడ్ అన్నీ పెట్టి స్కూల్కి పంపించి ఏం చేయమంటున్నారు, బాగా చదువుకోండి చెప్తున్నారు. ఎవరో తల్లిదండ్రులు. వీళ్ళు వచ్చి నేను టీచర్గా చెప్తున్నా, పిల్లలు ఏమంటారు చెప్పనా, ఎందుకు చదవట్లేదమ్మా అన్నారనుకోండి, వీళ్ళకి చెప్పే అందరికీ దొరికే సమాధానం ఏంటి తెలుసా, నాకు ఇంట్రెస్ట్ లేదు సార్, ఈరోజు ఏం లేదు, ఇంట్రెస్ట్ లేదు. వెంటనే నేను అనే మాట ఏంటంటే, నేను చెప్పే మాట ఏంటంటే, జాగ్రత్తగా వినండి అమ్మా పిల్లలు, చదువు అనేది మీ ఆసక్తితో సంబంధం లేని విషయం, అవసరం అని చెప్తాను నేను. ఏం చెప్తాను? అవసరం. నీకు ఇంట్రెస్ట్ ఉందా లేదని అలాగే అనుకుంటే, మీ తల్లిదండ్రులు కూడా పనికి వెళ్ళడానికి నాకు ఇంట్రెస్ట్ లేదనుకున్నారనుకోండి, మీ తల్లి మీ తండ్రి రోజు వెళ్ళి అడగండి, పనికి వెళ్తున్నారు కదా మీ అమ్మగారు మీ నాన్నగారిని, ఆసక్తితో ఇంట్రెస్ట్తోనే పనికి వెళ్తున్నారని అడగండి. రోజు కష్టపడి వండుతున్నారు కదా, ఇంట్రెస్ట్తోనే చేస్తున్నారని అడగండి. అంటే రోజు ఇంట్రెస్ట్తోనే చేస్తారా? రోజు పనికి ఇంట్రెస్ట్తోనే వెళ్తారా? ఎందుకు వెళ్తున్నారు? అవసరం. అది అవసరమైనప్పుడు ఇది కూడా అవసరమే. అర్థమైంది? నిజంగా ఇది ఆలోచిస్తే, మా తల్లిదండ్రులు ఇంత కష్టపడుతున్నారని ఆలోచిస్తే, మీ మధ్యలో ఎవరుంటారో మీ తల్లిదండ్రులు ఉంటారు, అవునా. మీ మధ్యలో ఎవరుంటారో మీ తల్లిదండ్రులు ఉంటారు. నిజంగా ఫీల్ అవుతున్నారు, మా అమ్మ నా కోసం ఇంత కష్టపడుతుంది, ఇప్పుడు ఎవరు చెప్పారు కదా, మా నాన్నగారు నా కోసం ఇంత కష్టపడుతున్నారు అని ఫీల్ అయిన వాళ్ళు ఉన్నారు, ఇక్కడ ఫీల్ అవుతున్న వాళ్ళు ఉన్నారా? మీరు చాలామంది ఫీల్ అవ్వరు. ఒక మాట అంటారు, మీరు అనే మాట ఏంటి చెప్పనా, ఎవరి కోసం చేస్తున్నారు, పైకి చాలామంది పిల్లలు మాట్లాడే మాట ఏంటి చెప్పనా, అది వాళ్ళ బాధ్యత. ఇది ఎవరి బాధ్యత? తల్లిదండ్రుల బాధ్యత కాబట్టి చేస్తున్నారు. అర్థమైంది? బాధ్యత అని ఒక ముక్క ఒక లైన్ చెప్పేసి మీరేమో జస్ట్ తీసేస్తున్నారు చాలామంది, ఓకేనా. ఏమండి, అలాగే అనుకుంటే అది అందరికీ బాధ్యత అయినప్పుడు లోకంలో ఉన్న వాళ్ళంతా అదే బాధ్యతను నిర్వర్తిస్తున్నారా? చేస్తున్నారా?
బాధ్యత లేని వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు లేదా? ఖచ్చితంగా ఉన్నారు ఈ సమాజంలో. ఓకేనా? మరి మీ తల్లిదండ్రులు అంత కష్టపడుతున్నారని మీరు ఫీల్ అవుతున్నప్పుడు వాళ్ళ గురించి వాళ్ళు మీ మనసులో ఉన్నప్పుడు దేవుడు బైబిల్లో ఈ సందర్భంలో ఒక మాట రాయించాడు. చూడండి ఒకసారి. యెషయా గ్రంథం 66 అధ్యాయము 13 వచనం. ఒకరి తల్లి వాని ఆదరించినట్లు నేను మిమ్మును ఆదరించెదను. ఒకరి తల్లి వాని ఆదరించినట్లు నేను మిమ్మును ఆదరించెదను. దేవుడు ఆయన ఆదరణ తెలియజేయడానికి ఎవరిని చూపెడుతున్నాడో? తల్లిని చూపెడుతున్నాడు. అర్థమైందా? అంటే ఆయన ప్రేమ మనకు అర్థం కావాలంటే, ఆయన ప్రేమ మనకు అర్థం అవ్వాలంటే ఏమంటే ఉదాహరణకు ఎవరిని చూపెడుతున్నాడు? తల్లిని. అంటే తల్లే కాదు, తల్లి అవ్వచ్చు, తండ్రి అవ్వచ్చు, సోదరుడు అవ్వచ్చు, సోదరు అవ్వచ్చు, భర్త అవ్వచ్చు, భార్య అవ్వచ్చు. వీళ్ళ మనుషుల బంధాలలో ప్రేమ అనేది ఉన్నదంటే దానికి ముఖ్య కారణం ఎవరంటే దేవుడు అండి. ముఖ్య కారణం ఎవరు? ఎందుకు వీళ్ళ మధ్యలో ప్రేమను పెట్టాడంటే రీజన్ ఏంటంటే దేవుడు ప్రేమ ఏంటో అర్థం కావడానికి మనుషుల బంధాల మధ్య ఏం పెట్టాడు దేవుడు? కొద్దిగా ఏం పెట్టాడు? శాంపిల్గా ఏం పెట్టాడు? ప్రేమను పెట్టాడు అన్నమాట. ఎందుకు శాంపుల్ అంటున్నానంటే బైబిల్ ఒక మాట చూడండి ఒకసారి. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము, యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం. దేవుడు ప్రేమ స్వరూపి. కింద ఏమన్నాడు చూడండి ఒకసారి. కింద పుట్టినోడు అంటాడు దేవుడు ప్రేమ అయి ఉన్నాడు. ప్రేమ అయి ఉన్నాడంటే ఆ మాటకు అర్థం ఏంటి? సింపుల్గా చెప్పుకోవాలంటే దేవుడు ప్రేమ అంటే 100% లవ్ ఎవరో? దేవుడు అన్నమాట. అంటే ప్రేమకు పరిపూర్ణత ఎవరో? దేవుడు. ప్రేమ అనేది ఉందంటే దానికి పరిపూర్ణత దేవుడు అని అర్థం. ఓకేనా? పరిపూర్ణమైన ప్రేమ కలిగిన దేవాది దేవుడు, ప్రేమై ఉన్న దేవాది దేవుడు, ఆయన ప్రేమ మనకు అర్థం అవ్వడానికి కొద్దిగా ఎవరిలో పెట్టాడు? తల్లిలో కొంచెం ప్రేమను పెట్టాడు, తండ్రిలో కొద్దిగా పెట్టాడు. ఓకేనా? అన్నలో పెట్టాడు, అక్కలో పెట్టాడు. ఓకేనా? చెల్లిలో పెట్టాడు, తర్వాత అన్నయ్యలో పెట్టాడు. ఓకేనా? జస్ట్ శాంపుల్ అన్నమాట. అర్థమవుతుంది చెప్పిన విషయం. ఇప్పుడు మీరు చేపల కూర మీకు ఇష్టం అనుకోండి, శాంపుల్ కూర ఉడికిన తర్వాత శాంపుల్కి మనం చూస్తాం, నాలుగు మీద వేసుకుంటాం ఎలా ఉంది, ఉప్పు సరిపోయిందా, కారం సరిపోయిందా, టేస్ట్ ఎలా ఉందని. అది ఒరిజినలా శాంపులా? శాంపుల్ అన్నమాట. అది టేస్ట్ బాగుందనుకోండి, ఏం చేస్తారు? టేస్ట్ బాగుంది, శాంపుల్ 4 మీద వేసుకున్నారమ్మా, టేస్ట్ బాగుంది, శాంపుల్ 4. వెంటనే మీరు చేసే పని ఏంటి? ఆతురత. చాలా బాగుంది, వెంటనే ఏం చేయాలి? నేను భోజనం చేయాలి, వెంటనే ఈ కర్రీ వేసుకుని కంప్లీట్గా నేను మనస్ఫూర్తిగా తినాలి. అర్థమైందా? బాగా లేకపోతే ఏం చేస్తారు? ఇంకా దాని మీద మీకు ఆసక్తి పోతుంది అన్నమాట. వండింది ఏదో నువ్వే తినేని చెప్తారు. ఎవరితో? మీ అమ్మగారితో. అవును కదా? ఇక్కడ ఈ మనుషుల మధ్యలో ఈ ప్రేమలు పెట్టడానికి కారణం ఏంటంటే, శాంపుల్ ప్రేమలు పెట్టడానికి కారణం ఏంటంటే, ఇది చూసి మనం అనుకోవాలి, ఒక 60-70 ఏళ్ళు బంధం ఉన్న మన మధ్యలో ఈ చిన్న ప్రేమలు ఇంత గొప్పగా అనిపించాయంటే, అసలు శాశ్వతమైన ప్రేమని దేవుడు అన్నాడు కదా. అసలు ఆయన ఎంత నన్ను ప్రేమిస్తున్నాడు, ఆయన ప్రేమ ఎంత గొప్పది, ఆయన ప్రేమ ఎంత ఉన్నతమైంది, ఆయనకి మనకున్న బంధం ఎంత గొప్పది అని తెలియజెప్పడానికి మనుషుల మధ్యలో ఏం పెట్టాడు? ప్రేమ అనేది పెట్టాడు. అర్థమవుతుంది ఇక్కడ విషయం? అర్థమవుతుందా లేదా? అర్థం అవ్వాలండి. ఓకేనా? అందుకే ఒక మంచి మాట చూద్దాం. మొదటి యోహానులోనే ఇందులోనే 4వ అధ్యాయం 7వ వచనంలో ఏమంటున్నాడు చూడండి. మొదటి యోహాను 4వ అధ్యాయము 7వ వచనం.
ప్రేమ దేవుని మూలంగా కలుగుచున్నది. ప్రేమ అనేది, ప్రేమకి మూలం ఎవరు? దేవుడు మాట. మూలం దేవుడు. దేవుడు లేకపోతే తల్లి మనసులో ఏమి లేదు, ప్రేమ లేదు. తండ్రి మనసులో ఏమి లేదు, ప్రేమ లేదు. అర్థమైందా? భర్త మనసులో ఏమి లేదు, ప్రేమ లేదు. ప్రేమకి మూలం ఎవరంట? ప్రేమ దేవుని మూలంగా కలుగుచున్నదని చెప్పి 10వ వచనం, మనము దేవుని ప్రేమించదమని కాదు. అర్థమైందండి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము దేవుణ్ణి ఏమీ ప్రేమించలేదు. మనమేమి దేవుణ్ణి ప్రేమించలేదు. దేవుడే మనల్ని ప్రేమించాడంట. దేవుడే మనల్ని ప్రేమించాడు. అర్థమైందా? దేవుడు ప్రేమించకుండా మన నుంచి దేవుడు ఏం ఆశించట్లేదు? ప్రేమని ఆశించట్లేదు. ముందుగా మనల్ని ప్రేమించిన వాళ్ళు ఎవరు? దేవుడు ప్రేమించాడు. దేవుడు ప్రేమ ఎంత గొప్పగా ఉంటుంది చెప్పాను కదా. 100% పరిపూర్ణమైన ప్రేమ. ప్రపంచంలో మనుషుల ప్రేమలకు ఏమున్నాయి? లిమిటేషన్స్ ఉంటాయండి. ఎంత లిమిటేషన్స్ ఉంటాయి ఉండవా? ఖచ్చితంగా తల్లి అందరి ప్రేమల కంటే కూడా తల్లి ప్రేమ గొప్పగా సమాజం చెప్తుంది. తల్లి ప్రేమకు కూడా పరిధి ఉంటుంది, అంతే కదా. తల్లి నిజంగా కొడుక్కో కూతురుగా బాగోలేదనుకోండి, ఓకేనా, చూస్తుంది పాపం. కానీ ఏదో టైంలో తన మనిషి కాబట్టి ఏదో టైంలో ఏమవుతుంది? ఆవిడ కూడా ఏమవుతుంది? నిద్రలోకి వెళ్ళిపోతుందండి. వెళ్తా ఖచ్చితంగా, ఓకేనా. కానీ ఇజ్రాయేల్ దేవుడు ఏమన్నాడు? కునుకుడు నిద్రపోడంట. ఆయన కునుకుడు నిద్రపోడంట. ఆలోచించండి. అది అంటే దేవుడి ప్రేమకి ఏం లేదు. అక్కడ మరలా మాట చదవండమ్మా 10వ వచనంలో. మనము దేవుని ప్రేమించదమని కాదు, తానే మనల్ని ప్రేమించి ప్రాయచిత్తమే ఉండుటకు తన కుమారుణ్ణి పంపిన. ఇందులో ఏముంది? ప్రేమ ఉందంటున్నాడు. ప్రభునందు ప్రేమ దేవుని పిల్లారా, ప్రతి ఒక్కరూ ఆలోచించి తీరాలి. దేవుడు మనల్ని ప్రేమించాడు. దేవుడు మనల్ని ఏం చేశాడు? ప్రేమించాడు. అసలు ఈ ప్రేమని మనం ఫీల్ అవుతున్నామా లేదా అనుభవిస్తున్నామా? ప్రేమ తెలుసుకోవడం వేరు, అంతే కదా. అనుభవించడం వేరు, ఫీల్ అవ్వడం వేరు, ఓకేనా. జస్ట్ ప్రపంచంలో తెలుసుకోవడం ఏంటి? డైరీ మిల్క్ చాక్లెట్ చాలా బాగుంటుంది అనేది తెలుసుకోవడం, ఓకేనా. ఎప్పుడు అది మనం ఫీల్ అవ్వడం, ఎప్పుడు ఫీల్ అవుతాం? తిన్నప్పుడు. మా అడ్వర్టైజ్మెంట్ ఏదో వస్తుంది చూడండి, డైరీ మిల్క్ గురించి అడ్వర్టైజ్మెంట్ ఏదో వస్తుంది, ఓకేనా. అసలు ప్రపంచమే మైమరిచి తిన్నట్టు అంత ఆస్వాదిస్తాడు అన్నమాట, ఓకేనా. అది చూసినంత మాత్రాన్ని మనం అనుభవించినట్టు కాదు. ఆ అడ్వర్టైజ్మెంట్ చూసాం, డైరీ మిల్క్ చాలా బాగుంది అనుకుంటాం మనం ఎప్పుడు అటువంటి ఫీల్ అవుతాం మనం, అంతే కదా. ఈరోజు మనుషులు చాలామంది దేవుడి ప్రేమ చాలామందికి తెలియదు. చాలామంది దేవుడి ప్రేమ తెలుసుకుంటున్నారు అంతే. కానీ వాళ్ళ జీవితానికి వచ్చేసరికి ఆయన ప్రేమను ఫీల్ అవ్వట్లా. నిజంగా దేవుడు ప్రేమించినా ఆ ప్రేమను ఎవరు ఫీల్ అవ్వాలి? మనం ఫీల్ అవ్వాలి. మీ తల్లిదండ్రులు కష్టపడుతున్నారు నిజమే. ఎంత కష్టపడినా కూడా ఫీల్ అవ్వని పిల్లలు ఉంటారు, అంతే కదా. హృదయం అలాంటి వాళ్ళు ఏమంటారు? కఠినాత్ములు అన్నమాట. అలాంటి వాళ్ళు ఏమంటారు? కఠినాత్ములు. మీరు చాలామంది రోజు మీ నాన్నగారు బాగోదు, హెల్త్ బాగోదు, అయినా కష్టపడి బిల్లలు వేసుకొని కష్టపడి వెళ్తున్నారు, ఓకేనా. ఎక్కడికి వెళ్తున్నారు? పనికి వెళ్తున్నారు, ఓకేనా. మీరు నిజంగా అది అర్థమైన వాళ్ళు చాలామంది, మా తల్లిదండ్రులు ఎంత కష్టపడుతున్నారు కాబట్టి వాళ్ళ కష్టానికి తగిన ఫలితాన్ని నేను తీసుకురావాలని ఆలోచిస్తారు కొంతమంది. కఠినాత్ములు ఉన్నారనుకోండి, వాళ్ళు ఎంత కష్టపడినా కూడా వీడి ఆనందం వీడిది, అంతే కదా. వీడి ఎంజాయ్మెంట్ వీడిది, అంతే కదా. వాళ్ళు ఎలా కష్టపడితే నాకేంటి, ఏం చేయాలి? నేను ఆనందించాలి. వీళ్ళంతా ఎవరు? కఠినాత్ములు. అందుకే నిజంగా దేవుడు మన కోసం, ఆయన ప్రేమ పరిపూర్ణమైన దేవుడు మనల్ని ఎంతో ప్రేమిస్తున్నా ఆ ప్రేమని అనుభవించలేని, ఫీల్ అవ్వలేని వాళ్ళు చాలామంది ఉన్నారు, ఓకేనా. ఇలాంటి వాళ్ళు మధ్యలో దేవుడు ఉన్నట్ట
ఇలాంటి వారి మదిలో దేవుడు ఉన్నట్ట లేడు. ఇలాంటి వారి మధ్యలో దేవుడు లేడు. ఇలాంటి వాళ్ళు ఏమైపోతారంట, చెయ్యరాని కార్యం చేయడానికి దేవుడు వాళ్ళని ఏం చేస్తాడో భ్రష్టులుగా మారిపోతారట. అర్థమైందండి? భ్రష్టులుగా మారిపోతారట. ఒకడు భ్రష్టుడిగా మారిపోయాడంటే కారణం ఏంటంటే వాడు మనసులో ఎవరు లేరు, దేవుడు లేడని సంగతి అర్థం చేసుకోవాలి. దేవుడు ఎంత మంచివాడంటే దేవుడు ఒక మాట చూడండి, దేవుడు మంచితనం, ఆయన గొప్పతనం మనకు అర్థమవుతుంది. అపోస్తలుల కార్యాలు 17వ అధ్యాయము 25వ వచనం. అపోస్తలుల కార్యాలు 17వ అధ్యాయం 25వ వచనం. ఆయన అందరికీ జీవమును ఊపిరిని సమస్తమును దయచేవాడు గనుక తనకి ఏదైనా కొదువు ఉన్నట్లు మనుషుల చేతులతో సేవింపబడువాడు కాడు. దేవుడంట మనుషుల చేతులతో సేవింపబడువాడు కాడట. అంటే ఆ మాటకు అర్థం ఏంటంటే చేతులతో అంటే అర్థం ఏంటి, కేవలం మన బాడీ మాత్రం ఉంటుంది అక్కడ, ఫిజికల్గా ఉంటాం, ఏముండదు, మన మనసు ఉండదు. అర్థమవుతుందా మీకు? ఇంకా క్లారిటీగా చెప్పాలంటే మన జీవితంలో అన్ని పనులు ఓకే మనసుతోనే చేయమండి. కొన్ని జస్ట్ బాడీతో కూడా చేస్తాం. ఉదాహరణకి చెప్పాలంటే మీరు ఉదాహరణకి టిఫిన్ రెస్టారెంట్కి వెళ్ళారు. రెస్టారెంట్కి వెళ్ళిన తర్వాత రెస్టారెంట్ వాళ్ళు అడుగుతున్నారు, ఏం అడుగుతున్నారు, నిజంగా నువ్వు నా మీద ప్రేమతోనే ఈ వంటలన్నీ వండావా, నా మీద ప్రేమతోనే ఈ వంటలన్నీ వండావా అని అడిగితే ఏం చెప్తాడు చెప్పండి? మన మీద ప్రేమతోనే వండాడా? అక్కడ అతను చేతులు పనిచేసే మనసు పనిచేసిందా? ఓకేనా? అప్పుడు మనం వెంటనే జాగ్రత్తగానండి, వీడు నా మీద ప్రేమతో వండలేదు, నాకు ఈ భోజనం నాకు అవసరం లేదు అని వచ్చేస్తామా? రాం. ఎందుకు రాం చెప్పండి? ఎందుకు రామంటే అవసరం ఎవరిదే? మనదే. వాడు మనసుతో వండాడా చేతులతో చేశాడా అనేది మనకు అవసరం మనకి అది, అంతే కదా. రోజు ఒక భర్త ఉన్నారనుకోండి, రోజు భార్య దగ్గరికి వెళ్ళి ఉదయం జాగ్రత్తగానండి, మీ అమ్మగారు ఉన్నారు, మీ నాన్నగారు ఉన్నారు, మీ నాన్నగారు ప్రతిరోజు మీ అమ్మగారి దగ్గరికి వెళ్ళి రోజు నా మీద ప్రేమతో వండుతున్నావా, నువ్వు నిజంగా నా ప్రేమతో వండుతున్నావా, నా మీద ప్రేమతో వండుతున్నావా అని అన్నారనుకోండి, ఓకేనా. ఒకరోజు మీ అమ్మగారు ప్రేమతో వండట్లేదు, ఏదో తప్పదు కాబట్టి వండుతుందని అన్నారనుకోండి, ఓకేనా. భోజనం తినడం మానేస్తారా? ఒకరోజు మానేస్తారో, 2 రోజులు మానేస్తారో, 3వ రోజు మానేస్తారు. 4వ రోజు ఏం చేయాలి? తినాలి. చివరి 4వ రోజు ఏమనుకుంటాడు ఆయన, ఏదో విధంగా వండుతుంది. ఇది కూడా వండలేని వాళ్ళు ప్రపంచంలో చాలామంది ఉన్నారు, ప్రేమతో ఏంటి ఏదోలా ఉంటుంది అనుకుంటారు. చూసారా ఎందుకు ఈయన అడ్జస్ట్మెంట్ అవుతున్నాం మనం? లోకం ఎందుకు అడ్జస్ట్మెంట్ అవుతున్నాం అంటే మనకేమున్నాయి? అవసరాలు ఉన్నాయి. అక్కడ కొదువ అవసరాలు ఉన్నాయి మనకి. ఈ అవసరాలు ఈ ప్రపంచంలో మనల్ని అడ్జస్ట్మెంట్ అయ్యేలా చేస్తున్నాయి. దేవుడికి ఏం లేదు, ఏ అవసరత లేదు. దేవుడు కూడా అవసరం ఉందనుకోండి, దేవుడు కూడా అవసరాలు ఉన్నాయనుకోండి, దేవుడు కూడా కొబ్బరికాయలు అంటే ఇష్టం అనుకోండి, దేవుడు కూడా, ఓకేనా. మనం 100 కొబ్బరికాయలు దేవుడికి ఇచ్చేసామనుకోండి, దేవుడు ఏమవుతాడు? పోనీ నాకు కొబ్బరికాయలు అవసరం కాబట్టి ఇప్పుడు ప్రేమతో ఇచ్చినా ఇవ్వకపోయినా నాకేమొచ్చినాయి? కొబ్బరికాయలు ఇచ్చిన అనుకుంటాడు. దేవుడికి అవసరం లేదు కాబట్టి, ఓకేనా. దేవుడు ఇంకా మన వల్ల ఆయన కొదువ లేదు, ఆయనకు అవసరం లేదు కాబట్టి ఈ ఫిజికల్గా చేసే పనులతో ఆయనకి సంబంధం లేదు. దేవుడు ఏం కోరుకుంటున్నాడు? మన మనసులో దేవుడికి చోటు కావాలని ఆయన కోరుకుంటున్నాడు. అర్థమైందా? దేవుడు అండి, జాగ్రత్తగా వినాలి. దేవుడు మనిషిని భయపెట్టి ప్రతి ఒక్కరి మనసులో
24 గంటలు కూడా దేవుడు 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 అనుకునేలా చేయగలడు. చేయలేడా? దేవుడు చేయలేడా? 24 గంటలు అసలు ఈ ప్రపంచం వద్దు నాకు, లేకపోతే ఇంకేం వద్దు నాకు, దేవుడే 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 24 గంటలు అని అనుకునేలా చేయగలడు. భయపెట్టి అది దేవుడు కోరుకోవట్లా. అది దేవుడు చాలా ఈజీ, అది చాలా ఈజీ దేవుడికి, అంతే కదా. ఒక ప్రపంచం అంతా ఒక నిమిషంలో దేవుడు ప్రపంచం అంతా తలగిందులైపోయి 24 గంటలు దేవుడు దేవుడు అనుకునేలా చేయగలడు. కానీ దేవుడు అటువంటి భయంతో కూడిన మీ మనసులో ఆ విధంగా దేవుడు చోటు కోరుకోవట్లా. మిమ్మల్ని భయపెట్టి ఆ విధంగా కోరుకోవట్లా. ఎలా కోరుకుంటున్నాడో ఆయన మీరు ఎలా అర్థం చేసుకోవాలి? ఆయన ప్రేమను అర్థం చేసుకుని ఆయన ప్రేమతో, ఆయన గురించి ప్రేమలో మన ప్రేమను ఫీల్ అవుతూ ఆ విధంగా మన మనసులో దేవుడికి చోటు రావాలని ఆయన కోరుకుంటున్నాడు. అందుకే దేవుడు ఏం చేస్తున్నాడు? ఓపిక పడుతున్నాడు అండి. ఈరోజు కాకపోతే రేపు పొద్దున తెలుసుకుంటారు, రేపు కాకపోతే ఎల్లుండి తెలుసుకుంటారు, ఓకేనా. ఏదో విధంగా నా గురించి నా పిల్లలు నన్ను అర్థం చేసుకోవాలని దేవుడు మన గురించి ఏం చేస్తున్నాడు? ఆలోచిస్తున్నాడు, అంతే కదా. అందుకే దేవుడు మన నుంచి కోరుకునే ప్రధానమైన విషయం మనకంతా తెలిసిన మాట, ప్రధానమైన ఆజ్ఞ ఏంటి? దేవుణ్ణి ప్రేమించాలంట. మనం ఎలా ప్రేమించాలి దేవుణ్ణి? చూడండి, మార్కు సువార్త 12వ అధ్యాయము 30వ వచనం. మార్కు సువార్త 12వ అధ్యాయము 30వ వచనం. నీవు నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ వివేకముతోనూ, నీ పూర్ణ బలముతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమించాలి. దేవుడు మన నుంచి కోరుకునేది అన్నమాట. దేవుడు పరిపూర్ణంగా మనం దేవుని ప్రేమించాలట. దేవుడు కోరుకుంటున్న విషయం అది. మరి ఇదెందుకు మనం సాధ్యం అవ్వడం లేదు? పరిపూర్ణంగా ప్రేమించడం దేవుడిని మనం ఎందుకు సాధ్యం కావడం లేదు? ఒకసారి ఆలోచించండి. నిజంగా దేవుని పరిపూర్ణంగా ప్రేమించాలి, నిజమే. ఎందుకు మనుషులు సాధ్యం అవ్వట్లేదు? దేవుడి కంటే లోకాన్ని ఎందుకు ప్రేమిస్తున్నారు? మనుషులు ఎందుకు ప్రేమిస్తున్నారు? వస్తువులు ఎందుకు ప్రేమిస్తున్నారు? దేవుడి కంటే లోకంలో ఉన్న బంధాలు ఎందుకు ప్రేమిస్తున్నారు? ఒకసారి ప్రతి ఒక్కరు ఆలోచించాలి. దానికి పౌలు గారు చక్కని మాట చెప్తున్నాడు చూడండి. ఏపీసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 19వ వచనం. జ్ఞానానికి మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకున్నట్టుకు తగిన శక్తి గలవారు కావాలని ప్రార్థించుచున్నాను. అసలు క్రీస్తు ప్రేమ అంటే దేవుడి ప్రేమ అర్థం కావాలంటే తగిన శక్తి కావాలట. దానికోసం ప్రార్థిస్తున్నాడట. పైన ఏం చెప్తున్నాడు? పైన సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకున్నట్టుకు దేవుని ప్రేమ మెజర్మెంట్లు చెప్తూ ఆయన ప్రేమ ఎంత పొడవు ఉంది, ఎంత ఎడల్పు ఉంది, ఎంత లోతు ఉంది, ఎంత ఏముందండి, ఎత్తు ఉంది. ఈ మెజర్మెంట్స్ ఎంతో తెలుసుకోవడానికి ఏం కావాలంట? తగిన శక్తి కావాలట. మీకు అర్థమైంది? తగిన శక్తి కావాలంట. చెప్తున్న విషయం అర్థమవుతుందా? మీరు మీ చిన్నప్పుడు దూరం అంటే ఏం చెప్పండి? మీ చిన్నప్పుడు ఇప్పుడు పిల్లలు ఉన్నారు కదా, దూరం అంటే 2 అడుగులు వేస్తే అదే దూరం, అంతే కదా. చిన్నప్పుడు వాడు అడుగులు వేయని ప్రారంభంలో 4 అడుగులు వేస్తే ఎంతో వాడు దూరం పరిగెత్తేసిన మనం ఆనందపడిపోతాం, ఓకేనా. ఎదిగే కొలది దూరం ఏమవుతుంది? మారుతూ ఉంటుంది. కొంచెం ఎదిగిన తర్వాత ఇక్కడి నుంచి 1 కిలోమీటర్ దూరంలో ఉన్న స్కూల్కి వెళ్తారు, ఓకేనా. ఇప్పుడు మీరు కిలోమీటర్ దూరం వెళ్ళి వచ్చేసి అమ్మ నేను స్కూల్కి వెళ్ళి వచ్చేసానంటే అని అంటారా? ఇప్పుడు మీకు దూరం అంటే ఏంటి? కొంచెం పెద్ద ఎదిగే కొలది దూరం అంటే ఏంటి? వేరే ఊరు, ఏ భీమవరమో లేకపోతే హైదరాబాదో, ఏ చెన్నైయో, ఓకేనా, మన స్థాయిని పెట్టి. ఇంకా పెద్ద ఎదిగితే పక్క దేశాలు, అర్థమైందా? ఇంకా శాస్త్రవేత్తలతో దృష్టిలో దూరం అంటే చెప్పనా? నక్షత్ర మండలాలు,
పక్క ఈ అమెరికాల దృష్టిలో పెద్ద లెక్కేం కాదు. గెలాక్సీలో పక్క నక్షత్ర మండలం దూరం అంటే అది వాళ్ళకి ఏ చంద్రుడి మీదకో అంగారకుడు పక్క గెలాక్సీ అది దూరం కాంతి దోషాలు కొలుస్తారు. ఎంత దూరం అది, ఎంత దూరం ఒకసారి ఆలోచించండి. అంటే చిన్నప్పుడు ఎదిగే పుట్టినప్పుడు లేకపోతే కొంచెం ఎదిగే వయసులో దూరం 2 అడుగులు అంతే కదా. అంటే ఎదిగే కొలది నేను చాలాసార్లు చెప్తుండే ఎగ్జాంపుల్. మా ఊర్లో మా చిన్నప్పుడు నేను కొంచెం పెద్ద ఎదిగిన తర్వాత ఊరు మధ్యలోకి వెళ్ళా. పెద్ద పెద్ద బిల్డింగులు ఉన్నాయి. నేనేమనుకున్నానంటే బిల్డింగులు అంటే ఎక్కడ ఉన్నాయి, మన ఊరు మధ్యలో ఉన్నాయో అనుకున్నాను. కొంచెం పెద్ద ఎదిగిన తర్వాత పాలకొల్లు వెళ్ళాను. బిల్డింగులు అంటే ఎక్కడ ఉన్నాయి, మా ఊర్లో లేవు, ఎక్కడున్నాయి, పాలకొల్లో ఉన్నాయి అనుకున్నాను. ఇంకా కొంచెం పెద్ద ఎదిగిన తర్వాత హైదరాబాద్ వెళ్ళాను. పాలకొల్లో కూడా లేవు, ఎక్కడున్నాయి బిల్డింగులు అంటే, ఎక్కడున్నాయి, హైదరాబాద్లో ఉన్నాయి అనుకున్నాను. ఇంకా పెద్ద ఎదిగిన తర్వాత హాంకాంగ్ వెళ్ళాను. బిల్డింగులు అంటే హైదరాబాద్లోనే కదా, ఎక్కడున్నాయి. నేను వెళ్ళాను కాబట్టి, అంత దూరం వెళ్ళాను కాబట్టి తెలిసింది. మా ఊర్లోనే ఉన్నాను అనుకోండి, బిల్డింగులు అంటే ఏమనుకుంటాను నేను, అర్థమైందా. ఇప్పుడు పౌలు గారు అది అంటున్నారు. అసలు ఆయన ప్రేమ ఇక్కడ ఏమంటున్నాడు, జ్ఞానానికి మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకున్నట్టుకు తగిన శక్తి గలవారు కావాలని ప్రార్థించున్నాను. ప్రపంచంలో ఎవడైనా తల్లి ప్రేమే గొప్పదే అని అనుకున్నారనుకోండి, తల్లి ప్రేమ మాత్రమే గొప్పదే, లేదా భర్తే గొప్పలు అనుకున్నారనుకోండి, అంటే అర్థం ఏంటి, వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నారో, వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నారమ్మా, చాలా చిన్న స్థాయిలో ఉన్నారు అంతే కదా. 2 అడుగులు వేసే దూరంలో ఉన్నారు. దేవుడు అర్థం కావాలంటే వాడు ఎంత దూరం వెళ్ళాలి, వాడు ఎంత ఎత్తుకు ఎదగాలి, దానికి ఏం కావాలంటే తగిన శక్తి కావాలట. అర్థమైందా. తగిన శక్తి కావాలని ప్రార్థన చేస్తున్నాడు. అర్థమైందా. తగిన శక్తి కావాలి. సూర్యుడు ఉన్నాడు. సూర్యుడు మనకి ఎలా ఉన్నాడండి, చాలా చిన్నగా ఉన్నాడు సూర్యుడు. సూర్యుడికి దగ్గరికి వెళ్ళే కొలది ఏమవుతాడు సూర్యుడు, ఇక్కడే ఉన్నాం అనుకోండి, సూర్యుడు ఎలా ఉంటాడు మనకి ఎప్పటికీ, చిన్నోడిగానే ఉంటాడు. చిన్నోడుగా ఉన్నంత మాత్రాన్ని చిన్నోడేం కాదు, చాలా పెద్దోడు సూర్యుడు. వెళ్ళే కొలది సూర్యుడు చాలా పెద్ద. దేవుడికి దగ్గరయ్యే కొలది దేవుడు గొప్పతనం మనకి పరిపూర్ణంగా తెలుస్తుంది. అందుకే పౌలు గారు ఒక మాట అంటారు చూడండి ఒకసారి. 2 కొరింథీయులు 4వ అధ్యాయము 14వ వచనం. క్రీస్తు ప్రేమ మమ్మును బలవంతం చేయుచున్నది. ఇక్కడ చాలా కేర్ఫుల్గా చూడండి. క్రీస్తు ప్రేమ మమ్మును క్రీస్తు బలవంతం చేస్తున్నాడు అంటలా. క్రీస్తు బలవంతం ఎలా, క్రీస్తు రోజు మన దగ్గరికి వచ్చి, దేవుడు నువ్వు నన్ను ప్రేమిస్తావా లేదా అంతే కదండి, నన్ను ప్రేమిస్తావా లేదా అని అడుగుతున్నాడా, అడగట్లా. క్రీస్తు ప్రేమ మమ్మును బలవంతం చేయుచున్నది. అర్థమైంది. ఆయన ప్రేమ ఏం చేస్తుందంట, బలవంతం చేస్తుందంట. ఆయన క్రీస్తు ప్రేమ అర్థమయ్యేసరికి ఈయన ఏమంటున్నాడు, కింద మాటలు అంటున్నాడు, ఆయన కోసం అవసరమైతే నా ప్రాణాన్నైనా ఇస్తానంటున్నాడు. ఎవరో పౌలు గారు. క్రీస్తు ప్రేమ నన్ను బలవంతం చేయించున్నది కాబట్టి ఇక మీదట, ఒకప్పుడు ఆయన ప్రేమ నాకు అర్థం కాలేదు కాబట్టి ఎలా బ్రతికాను, నా మత స్వాతంతో బ్రతికాను. నా జాతి గొప్పదే, నా మతం గొప్పదే, లేకపోతే నా కులం గొప్పదే, లేకపోతే నా వాళ్ళు గొప్పోళ్ళు, అలా బ్రతికాను నేను. ఆయన ప్రేమ ఎంత ప్రేమించాడో నాకు అర్థమైంది కాబట్టి ఇక మీదట ఏం చేస్తానన్నాడు, ఆయన కోసం నా జీవితాన్నే ఇచ్చేస్తానన్నాడు. ఆయనకంటే ప్రపంచంలో నాకు ఏది ఎక్కువ కాదు. నా జీవితం ఎవరి కోసం అంటున్నాడు, క్రీస్తే అని చెప్తున్నాడు. ఎందుకు, ఆయన ప్రేమ అర్థమైంది కాబట్టి, ఆయన ప్రేమను ఫీల్ అయ్యాడు కాబట్టి, అనుభవించాడు కాబట్టి. ఒకసారి ఆలోచిస్తున్నారా, జస్ట్ ఈరోజు మనం ఆ స్థాయికి ఎదగలిగితే, దేవుడి ప్రేమను అర్థం చేసుకోగలిగే, లేకపోతే మనం ఫీల్ అయ్యే స్థాయికి ఎదగలిగితే, తగిన శక్తి మనకు వస్తే, అసలు మనం లోకంలో అన్నీ కూడా ఏమనిపిస్తాయి, మనకి చాలా చిన్నవనిపిస్తాయి. లోకంలో అన్నీ కూడా చాలా చిన్నవనిపిస్తాయి.
అర్థమైందా? ఈరోజు చూడండి, ఆ, అప్పుడప్పుడు మన కొన్ని సందర్భాలు పేపర్లో న్యూస్ చూస్తూ ఉంటాం. ఓకేనా? ఏమైనా న్యూస్ చూస్తూ ఉంటాం, అమ్మాయి తిరస్కరించిందని అబ్బాయి చచ్చిపోయాడు, అబ్బాయి తిరస్కరించాడని అమ్మాయి చచ్చిపోయింది. ఓకేనా? ఎందుకు కారణం ఏంటి చెప్పండి? ఒక అబ్బాయి ఒక మాట చెప్తాడు. ఏ మాట చెప్తాడంటే, ఒక అమ్మాయితో చెప్పే మాట, నువ్వు వచ్చిన తర్వాత నా జీవితంలోకి ఒక వెలుగు వచ్చింది. ఓకేనా? నువ్వు వచ్చిన తర్వాత నా జీవితానికి ఏమొచ్చింది? కాంతి వచ్చింది. అంతకు ముందర ఈ ఇంట్లో చిన్న లైట్ కూడా లేనట్టు. అర్థమైందా? అంటే ఇలా చెప్తున్నారంటే అర్థం ఏంటి? ఏమంటే ఒక అమ్మాయి కోసం తన ప్రాణాలు కోల్పోయాడంటే అర్థం ఏంటి? అర్థమేంటి చెప్పండి? వీడి స్థాయి ఏంటి ఒకసారి ఆలోచించాలి. అంటే పరిపూర్ణమైన దేవుని ప్రేమను ఇతను అర్థం చేసుకోలేకపోయాడు. ఆ స్థాయి ఎదగలేకపోయాడు. ఎదిగితే ప్రపంచంలో అన్నీ కూడా ఎలా ఉంటాయి? మనకి చాలా చిన్నగా ఉంటాయి, చాలా చిన్నగా ఉంటాయి, చాలా చిన్నగా ఉంటాయి. అర్థమైందా? దేవుని అర్థం చేసుకోలేక ఎలా ఎదుగుతాం? ఎదగడానికి మార్గం పెట్టి ఒకేసారి ఒక రోజులో సాధ్యమయ్యే పని కాదు అది. ఓకేనా? అండ్ అలా ఎదగడానికి, ఆయన ప్రేమను అర్థం చేసుకోవడానికి దేవుడు ఏమిచ్చాడు మనకి ఏమిచ్చాడండి? దేవుని వాక్యం ఇచ్చాడు మనకి. ఈ 66 పుస్తకాలు ఉన్నతమైన ఆయన మనసులో విషయాలు తెలియజేసి మహామోహనతమైన గ్రంథం ఇచ్చాడు మనకి. ఓకేనా? ఈరోజు ఇలాంటి సమావేశాలు, ఇలాంటి యూత్ మీటింగ్స్, ఓకేనా, లేకపోతే ప్రతి సండే ఆరాధన, ఓకేనా, లేకపోతే స్వార్థ మీటింగ్లు, ఇవన్నీ మనల్ని ఏం చేస్తాయి? ఆయన ప్రేమను అర్థం చేసుకోవడానికి తగిన శక్తిని అందిస్తాయి. అంతే కదా? మీరు వస్తున్నారు కాబట్టి మీకు కొంచెం తగిన శక్తి మీకు వచ్చింది కాబట్టి మీరు దేవుడి ప్రేమను ఏం చేస్తున్నారు? పరిపూర్ణంగా కాకపోయినా అర్థం చేసుకోగలుగుతున్నారు. రాని వాళ్ళ పరిస్థితి ఏంటంటే, వాళ్ళకి ఎప్పటికీ ఆయన ప్రేమ అర్థం కాదు. వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళ మనసులో ఎవరికి చోటు ఉండదో దేవుడు చోటు ఉండదో. దేవుడు చోటు లేదు కాబట్టి వాడు ఎలా మారిపోతాడో? భ్రష్టుడిగా మారిపోతాడు. మీకు భ్రష్టుడిగా మారిపోదామని అటువంటి కోరికలు ఏమైనా ఉన్నాయా? నేను భ్రష్టుడిగా అయిపోవాలి, ప్రపంచంలో పెద్ద దొంగగా మారిపోవాలి. ఓకేనా? ఏమి పెద్ద చేయవలసిన అవసరంలా, పెద్ద నేరాలు చేయవలసిన అవసరంలా. దేవుడికి మన మనసులో చోటే ఇవ్వకపోతే చాలు. ఇది చాలు భ్రష్టులుగా మారిపోవడానికి. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలు ఆలోచించండి. ఏమండి? క్రీస్తు ప్రేమ మమ్మను ఏం చేస్తుందంట? బలవంతం చేస్తుందంట. అంటే ఎవరండి నిజంగా మీ గురించి లోకంలో ఎవరైనా చిన్న సాయం చేశారనుకోండి, చిన్న సాయం చేయగానే మీరు ఏమవుతారండి? మీరు ఎలా ఫీల్ అవుతారు? చిన్న సాయం చేస్తే మీరు ఎలా ఫీల్ అవుతారు చెప్పండి ఒకసారి. అంతే కదా? చిన్న సాయం చేస్తే ఆపదలో మీకు అసలు ఏమీ లేని స్థితిలో ఒక 100 రూపాయలు కావాలి, 100 రూపాయలు కూడా లేని ఆ పరిస్థితిలో 100 రూపాయలు ఇచ్చారు. మనం ఎంత ఫీల్ అవుతాం? ఆ విషయాన్ని మన జీవితం అంతా గుర్తుపెట్టుకుంటాం. కానీ మరి అలాంటిది మన కోసం మనల్ని పుట్టించి మన కోసం ప్రపంచాలు కలిగించి, మన కోసం ప్రణాళికలు వేసి తన ప్రియకుమారుని పంపించి మన కోసం మన మీద పడవలసిన శిక్షను ఆయన మీద వేసి మనల్ని మాత్రం సేఫ్ జోన్లో పెట్టి, అంతే కదా, చక్కగా సేఫ్ జోన్లో పెట్టి పనిష్మెంట్ ఆయన మీద వేస్తే, కానీ దీనికి మన హృదయం కరగట్లేదు అనుకోండి అంటే మనం ఏమైపోయాం? కఠినాత్మలుగా మారిపోయాం. ఓకే? ఆయన ప్రేమను అర్థం చేసుకునే స్థాయికి మనం చేరలేకపోయాం. దీని పనిష్మెంట్ ఏంటి? వారు తమ మనసులో దేవుని చోటు నొల్లకపోయారు కనుక చెయ్యరాని కార్యం చేయడానికి భ్రష్ట మనసుకి వారిని ఆ దేవుడు అప్పగించేస్తాడట. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లారా ఆలోచించండి. ఈరోజు ఇప్పుడు వరకు చెప్పిన విషయాలు ఏంటంటే, ప్రపంచ దుస్థితికి కారణం అక్కడి నుంచి మనం మొదలుపెట్టి అన్నిటికీ మూలం ఏంటి తెలుసా? మనుషులు మొదలు ఎవరు లేరు? దేవుడు లేడు. ఓకే?
సమాజం గురించి చివరి ఎక్కడ ఆగాం మనం? ఎక్కడ వరకు వచ్చాం? మన వరకు వచ్చాం. సమాజాన్ని అంతటిని మనం మార్చలేము. కనీసం మనమైనా మారాలి. అర్థమైందండి? మనమైనా మారాలి. మన మార్పుకి అంటే ఫండమెంటల్ ఒకటే, మన మనసులో ఎవరు ఉండాలి? దేవుడు ఉండాలి. మన మనసులో దేవుడు ఉండాలంటే దేవుడు ఎప్పుడు ఉంటాడు? ఎప్పుడు దేవుడు ఉండాలంటే ఉండడు, ఫీల్ అవ్వాలి, అనుభవించాలి ఆయన ప్రేమను. ఆయన ఎంత మనం ప్రేమిస్తున్నాడు ఆయన గురించి మనం ఆలోచించాలి. ఆయన ఎంత ప్రేమిస్తున్నాడో తెలుసుకోవాలి. ఓకేనా? ఎంత ఆయన మన గురించి ఆయన ఆలోచనలు ఎంత ఉన్నతమైనవి ఏమంటే ప్రతి సందర్భంలో మీకు తెలుస్తూ ఉంటాయి. మీరు ఆలోచించగలది నిజంగా మీరు చదువుకుంటున్న ప్రతి సందర్భంలో ప్రతి చోట దేవుడి యొక్క ముద్ర ఉంటుంది, ఆయన ప్రేమ యొక్క గొప్పతనం ఉంటుంది. అర్థమైందా? మీరు నిజంగా మీ మెదడుకి కనుక మీ మెదడుకి పదును పెడితే ఆయన చుట్టూ మీ ఆలోచనలు కేంద్రీకృతం అయితే ఓకే ఆయన ప్రేమ ప్రతిసారి తెలుస్తూనే ఉంటుంది. నువ్వు అప్పుడప్పుడు చెప్తూ ఉంటాను నేను, దేవుడు ఎంత గొప్పవాడంటే దేవుడు ఎంత గురించి మన గురించి ఆలోచిస్తాడంటే దేవుడు ఒక ఉదాహరణ చెప్తా. మనం చదువుకునేటప్పుడు మనం చదువుకుంటాం. ఏం చదువుకుంటామంటే ధ్వని తరంగాలు ఏంటండి? మీడియం ఉండాలా అవసరం లేదా? ధ్వని తరంగాలు మీడియం ఉండాలా అవసరం లేదా? మనకి మీడియం ఉండాలి. ఓకేనా? ప్రయాణించాలి. కాంతి తరంగాలు ప్రయాణించడానికి ఏం లేదు, మీడియం అవసరం లేదు. ఓకేనా? అది నిజంగా దేవుడు బైబిల్లో ఒక మాట చూడండి, ఒకసారి ఒక మాట చూపెడతాను. కీర్తనలు 77వ అధ్యాయము 18వ వచనం. నిర్మల ధ్వని సుడిగాల్లో మ్రోగెను, మెరుపులు లోకమును ప్రకాశింపజేసెను. ఉరుముల ధ్వని సుడిగాల్లో మ్రోగెను అంటే ఉరుముల ధ్వని వెళ్ళాలంటే సుడిగాలి అంటే అర్థం ఏంటండి? మీడియం, ఒక యానకం. మెరుపుల లోకమును మెరుపులు అన్న చోట ఏమన్నా మీడియం ఉందా? పక్కనే ఏమీ లేదు. అర్థమైందా? నిజంగా దేవుడు ఎంత గొప్పవాడంటే నిజంగా కనుక ధ్వని కూడా యానకం లేకుండా చేస్తుంది అనుకోండి, ఆ పక్కన ఏమైనా రెండు ఆస్ట్రాయిడ్స్ ఢీ కొట్టే అనుకోండి, ఆ సౌండ్కి చచ్చిపోతాం మనం. అర్థమైందా? అంటే మనం ప్రశాంతంగా ఉండాలంటే అక్కడ ఏం జరిగినా కూడా భూమి మీద మనం ప్రశాంతంగా ఉండాలి. ఓకేనా? మెరుపులు ఎంత అవసరం? ఎందుకు? ఎక్కడి నుంచి రావాలి? ఇది సూర్యుని దగ్గర నుంచి రావాలి లైటు. అవసరం కాబట్టి ఏమంటే మీడియం ఉన్నా లేకపోయినా అది వచ్చేయాలి. అంటే ప్రతి చిన్న విషయంలో ఇది చాలా చిన్న విషయం కానీ ఆలోచిస్తే అందులో కూడా ఎవరు ఉంటారు? మనకి దేవుడు ఉంటాడు. మీరు చదువుకునే బుక్స్లో మీరు జీవశాస్త్రం చదివారు అనుకోండి, శరీరం గురించి చేసేటప్పుడు అసలు దేవుడు మేధాశక్తి మీకు అర్థమవుతుంది. ఆయన ఎంత మనం ప్రేమించడం అర్థమవుతుంది. ఖగోళ శాస్త్రం చదివితే అందులో ఆయన ప్రేమ అర్థమవుతుంది మనకి. అర్థమైందా? ఏమంటే మట్టిలో ఈ మధ్యకాలం పేపర్ చదువుతూ ఉంటే సింగరేణి అక్కడంట అపారమైన మెటల్ దొరుకుతున్నాయంట. ఆ మెటల్స్ అంట అవి నిజంగా దొరికితే అసలు మన ఎంత విలువైనవంట. అంటే మన మట్టే కాదని కూడా మట్టిలో ఎంత విలువైనవి దేవుడు దాచాడు. అర్థమైందా? అంటే దేవుడు ఇలా ప్రతి విషయాన్ని ఆలోచిస్తే, ప్రతి విషయంలో మన మనస్సు పెట్టి ఆలోచిస్తే ఆయన ప్రేమ, ఉన్నతమైన ప్రేమ ఏంటో మనకి అర్థమవుతుందండి. మనిషిని ఎంత ప్రేమిస్తున్నాడు దేవుడు. అలా అర్థమయ్యే కొలది ప్రపంచంలో మిగతా విషయాలను మనకేమనిపిస్తాయి? చాలా చిన్నవి అనిపిస్తాయి. ఓకేనా? చివరికి అసలు ప్రాణం కూడా ఆయన కోసం ఈ ప్రాణం ఇవ్వడం కూడా చాలా స్వల్పమైన విషయంగా అనిపిస్తుంది. ఓకేనా? కాబట్టి ప్రభునందు ప్రేమ దేవుని పిల్లారా, నేను కోరుకునే విషయం ఏంటంటే మనమంతా ఆ స్థాయికి పెద్దగాలి. ఏ స్థాయికి? పౌలు గారు చెప్తున్నారు చూసారా, క్రీస్తు ప్రేమ మమ్మను బలవంతం చేస్తున్నది అంత ఉన్నతమైన స్థాయికి మనం ఎదగాలన్నమాట. అలా ఎదగాలంటే ఇలా మిమ్మల్ని ఈ విధంగా ఆలోచింపజేసే ఇటువంటి దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు ఏం చేయాలి? ఈ అవకాశాలు మనం వాడుకోవాలన్నమాట.
కాబట్టి ప్రభునందు ప్రియ దేవుళ్ళు మరొక్కసారి మీ అందరికి వందనాలు చెల్లిస్తూ మనం మరలా లంచ్ అయిన తర్వాత చాలా అందరూ డిస్కషన్ ఈ విధంగా కాకుండా డిస్కషన్ వేలో మనం కొన్ని విషయాలు ఆలోచిద్దాం. త్వరగా మీరు సోదరులు చెప్తారు మరలా టైము, దాన్ని బట్టి మీరు అంతా ఇక్కడ రావాలని కోరుకుంటున్నాం. ప్రార్థన చేసుకుంటున్నాం. తండ్రి